లూకా సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు పోయిన ఆదివారం మనం ధ్యానించాం. మొదటి భాగాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారి చారిత్రక జననం, యేసు ప్రభు ఎంత చారిత్రకమైన వ్యక్తితో మొదటి భాగంలో ఆలోచిస్తే, రెండవ భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆ పుట్టుక వెనకాల నెరవేర్చబడినటువంటి ప్రవచనాలు. ఈరోజు 2వ అధ్యాయము 6వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. లూకా గారు ఏం చెబుతున్నాడు అంటే, యోసేపు మరియమ్మ ఇరువురు గలిలయలోని నజరేత్ అనే ప్రాంతం నుండి యోదయ దేశంలోని బెత్లెహేమ్ అనే ప్రాంతంలోని ఎఫ్రాతా అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను అని వ్రాస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చి ఆయనని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను అని వ్రాస్తే సరిపోయి ఉండేది. అలా వ్రాయకుండా తన తొలిచూలు కుమారుని కని అని ప్రారంభించాడు లూకా గారు. మరియమ్మకి ప్రసవ దినాలు నిండాయి కాబట్టి కుమారుని కన్నది, సత్రంలో స్థలం లేదు కాబట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టింది అంటే సరిపోయి ఉండేది. దీనికంటే ముందు లూకా గారు ఏం చెబుతున్నారు అంటే, తన తొలిచూలు కుమారుని కని. తొలిచూలు అంటే మొట్టమొదట పుట్టినటువంటి బిడ్డ అని. ఎందుకని తొలిచూలు అనే దాన్ని ఆయన ప్రయోగిస్తున్నాడు ఆ పదాన్ని అంటే, 8వ వచనంలో ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా, 7వ వచనంలో తన తొలిచూలు కుమారుని కని ఆయన తొట్టిలో పరుండబెట్టింది అనేది చెప్పాడు. వెంటనే ఈ సందర్భం అయిపోగానే ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడు ఆయన మనల్ని అంటే, ఆ ప్రాంతంలో రాత్రిపూట గొర్రెలను కాపలా కాస్తున్నటువంటి గొర్రెల కాపర దగ్గరికి మనల్ని తీసుకుని వెళ్తున్నాడు. 7వ వచనంలో తొలిచూలు కుమారుని కన్నది మరియమ్మ అన్నాడు. 8వ వచనంలో మనల్ని గొర్రెల కాపరుల దగ్గరికి తీసుకుని వెళ్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? తొలిచూలు బిడ్డకి గొర్రెల కాపరులకి సంబంధాన్ని ముడిపెడుతున్నాడు. ఇక్కడ గొర్రెల కాపరులు అంటే 2 రకాల గొర్రెల కాపరులు ఉంటారు యోదయ దేశంలో. మన భారతదేశంలోనూ మిగిలినటువంటి దేశాల్లో ఒకే రకమైన గొర్రెల కాపరులు ఉంటారు. మనలో చాలామంది గొర్రెల కాపరులు ఉన్నారు. ఏ రకమైన గొర్రెల కాపరులు? గొర్రెలు మేపుతూ ఉంటారు. ఏదైనా చేతికి వస్తే, కోతకు వస్తే దాన్ని అమ్ముకొని జీవనం సాగిస్తూ ఉంటారు. అంతేనా? ఇంతకు మించి ఏమైనా ప్రత్యేకమైన పని ఉంటుందా? ఏమీ ఉండదు. వాటిని మేపుతుంటారు, వాటిని అమ్ముకొని బ్రతుకుతూ ఉంటారు, అంతే. కానీ యోదయ దేశంలో గొర్రెల కాపరి 2 పనులు చేస్తాడు, లేదా 2 రకాల గొర్రెల కాపరులు ఉంటారు. ఒకటి, గొర్రెలను ఆధారం చేసుకొని జీవనాన్ని సంపాదించుకునే గొర్రెల కాపరులు ఒక రకమైతే, ఆ పని ఒకటైతే, రెండవ పని లేదా రెండవ రకం ఏంటంటే, గొర్రెలు బిడ్డలను కంటాయి కదా, పిల్లల్ని ఈనుతాయి కదా, ఆ సమయంలో కనిపెట్టుకొని ఉంటారు. గొర్రె ఒక పిల్లకి జన్మనిస్తుందా, 2టికి జన్మనిస్తుందా? 1కి ఇస్తుంది, 2టికి ఇస్తుంది, కొన్ని అయితే 3 పిల్లలు కూడా కంటాయి. ఈ గొర్రెల కాపరులు లేదా పశువుల కాపరులు ఒకవేళ ఆ గొర్రె 2 పిల్లలకి జన్మనిచ్చింది అనుకో, మొదట ఏ గొర్రె పిల్ల వచ్చిందో వెంటనే దానికి ఒక ఎర్రటి తాడు కడతారు. లేదా ఏదైనా గొర్రె ఒక పిల్లకి జన్మనిచ్చింది అనుకో,
మొదటి బుట్టు ఉంటే కనుక దానికి ఎర్రటి తాడు కడతారు, దాన్ని ఒక కంట కనిపెట్టుకుని ఉంటారు. పశువుల్లో అయితే ఏ పశువు మొదట పుట్టింది దానికి ఎర్రటి తాడు కడతారు. మేకల్లో కానీ ప్రతి పశువులో కూడా మొదట ఏది పుట్టిందో దాన్ని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు. ఇది గొర్రెల కాపరికి ఉండేటువంటి ఎక్స్ట్రా పని. యోదయ దేశంలో, మన దేశంలో కాదు. మనకు ఏది పుడితే మనకెందుకు, అది మొదటిదైతే మనకెందుకు, రెండవదైతే మనకెందుకు, కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఈ బిడ్డ పుట్టి ఇన్ని రోజులైంది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. దీనికి 1 సంవత్సరం వయసు, దీనికి 2 సంవత్సరాల వయసు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు లేవియకాండం 22వ అధ్యాయం 17 నుంచి, మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలీలందరితోనూ ఇట్లు చెప్పుము, ఇశ్రాయేలు ఇంటి వారిలోనే గాని ఇశ్రాయేలీలో నివసించు పరదేశంలోనే గాని ఎవడు యెహోవాకు దహన బలిగా స్వేచ్ఛార్పణములనైనను మ్రొక్కుబలులనైనను అర్పించునో వాడు అంగీకరించబడినట్లు గోవుల్లో నుండి అయినను గొర్రె మేకల్లో నుండి అయినను దోషము లేని మగదానిని అర్పింపవలెను. యెహోవాకు దహన బలిగా కానీ స్వేచ్ఛార్పణగా కానీ మ్రొక్కుబడిగా కానీ ఇంకా చాలా రకాల నియమాలు ఉన్నాయి, బలులు ఉన్నాయి. వీటిలో ఏదైనా అర్పించాలి అంటే ఎలాంటి దాన్ని అర్పించాలి అంట, వాడు అంగీకరించబడినట్లు. బలి అర్పించడం కాదు, ఆ బలిని దేవుడు అంగీకరించాలి అంటే వాడు అంగీకరించబడినట్లు గోవులలో నుండి అయినను గొర్రె మేకలలో నుండి అయినను దోషము లేని మగదానిని అర్పించాలి. దానికి ఏమి ఉండకూడదంట, దోషం ఉండకూడదు. ఇంతకీ దోషం అంటే ఏంటి తర్వాత చెబుతున్నాడు చూడండి. 20వ వచనం, దేనికి కలంకముండునో దానిని అర్పింపకూడదు, అది మీ పక్షముగా అంగీకరింపబడదు. ఒకడు మ్రొక్కుబడిని చెల్లించుటకే గాని స్వేచ్ఛార్పణం అర్పించుటకే గాని సమాధాన బలి రూపముగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరించబడినట్లు దోషము లేనిదై ఉండవలెను, దానిలో కలంకమేది ఉండకూడదు. గ్రుడ్డిదేమి, కుంటిదేమి, కొరత గలదేమి, గడ్డగలదేమి, గజ్జి రోగము గలదేమి, చిరుగుడు గలదేమి, అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదు. వాటిలో దేనిని బలిపీఠం మీద యెహోవాకు హోమం చేయకూడదు. కురూపి అయిన కోడెనైనను గొర్రె మేకల మందల్లోని దానినైనను స్వేచ్ఛార్పణముగా అర్పింపవచ్చును, కానీ అది మ్రొక్కుబడిగా అంగీకరింపబడదు. విత్తులు నలిపిన దానినే గాని విరిగిన దానినే గాని చితికిన దానినే గాని కోయబడిన దానినే గాని యెహోవాకు అర్పింపకూడదు. మీ దేశంలో అట్టి కార్యము చేయకూడదు. పరదేశి చేతిలో నుండి అట్టి వాటిలో దేనిని తీసుకొని మీ దేవునికి ఆహారముగా అర్పింపకూడదు. అవి లోపము గలవి, వాటికి కలంకములుండును, అవి మీ పక్షముగా అంగీకరింపబడవని చెప్పుము. దేవునికి బలి అర్పించేటప్పుడు ఎలాంటి జంతువుల్ని బలి అర్పించాలి అని చెప్పాడు. వాటికి కలంకం ఉండకూడదు, దోషం ఉండకూడదు, వాటికి గాయాలు ఉండకూడదు, వాటికి రోగాలు ఉండకూడదు, కుంటివి, గుడ్డివి, లోపం కలిగినవి, చిరుగుడు కలిగినవి. చిరుగుడు అంటే శరీరం మీద ఎలాంటి ఘాటు ఉండకూడదు. అవి కుక్కలు చీల్చవచ్చు, తోడేళ్ళు చీల్చవచ్చు, లేదా ఏదైనా గాయం కావచ్చు. ఎలాంటి జంతువుని ఇవ్వాలి అంటే అది మగదై ఉండాలి, మగదై ఉండాలి, ఏ దోషం ఉండకూడదు, శ్రేష్టమైనదై ఉండాలి, ది బెస్ట్ ఉండాలి. నీకు దేన్నైతే చూసి ఇష్టపడుతున్నావో, చాలా బాగుంది అని అంటున్నావో అది కావాలి యెహోవాకి. ఎవరు పరీక్షిస్తారు వీటన్నిటిని? ఆ గొర్రెల కాపరి పరీక్షించాలి. ఈ వ్యక్తి కోసుకొని తినడానికి అనుకో, ఈ వ్యక్తి ఇష్టం, ఏదైనా కోసుకొని తినొచ్చు, అందులో అభ్యంతరం లేదు. లేదా వ్యాపారస్తుడికి అమ్ముకోవాలనుకో, ఆ వ్యక్తి ఇష్టం, దేన్నైనా అమ్ముకోవచ్చు. కానీ దేవుడికి బలి అర్పించే విషయంలో శ్రేష్టమైనది, కలంకం లేనిది, దోషము లేనిది మగది.
అర్పించబడాలి. 26వ వచనంలో మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చును, దూడయే కానీ గొర్రెపిల్లయే కానీ మేకపిల్లయే కానీ పుట్టినప్పుడు అది 7 దినములు దాని తల్లితో ఉండవలెను. 8వ నాడు మొదలుకొని అది యెహోవాకు హోమముగా అంగీకరింపతగును. ఒక పిల్ల పుట్టినప్పుడు 7 దినాలు దాని తల్లితో పాటు ఉండాలి. అది దాని తల్లి పాలు తాగాలి. ఈ 7 దినాల్లో దాన్ని బలి అర్పించకూడదు. 8వ దినం నుంచి దాన్ని బలి అర్పించడానికి పనికి వస్తుంది. అప్పటి నుంచి దానికి ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు, ఇవన్నీ కూడా ఆ గొర్రెల కాపరి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కో బలికి ఒక్కో విధమైనటువంటి అర్హత కలిగినటువంటి జంతువుని దేవుడు అడిగాడు. ఉదాహరణకి పస్కా పండుగ ఆ నేపథ్యాన్ని మనం చూస్తే 7 ఏళ్ల వయసు కలిగినటువంటి గొర్రె పిల్లను తీసుకొని రావాలి ఈ నెల దశమి నాడు 10వ తారీఖు అని చెప్తాడు దేవుడు. 7 ఏళ్ల అంటే 1 సంవత్సరం వయసు ఉండాలి. 1 సంవత్సరం వయసు ఉండాలి అంటే ఎలా తెలుస్తుంది? ఆ గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళి మొదట పుట్టిన గొర్రె పిల్ల ఏంటి అంటే పొట్టేలు, దీని వయసు ఎంత, ఇలాంటి లక్షణాలన్నీ ఆ వ్యక్తిని అడిగి తెలుసుకొని దాన్ని తెచ్చుకోవాలి. దాంట్లో ఎలాంటి లోపం ఉండకూడదు. గొర్రెలు మేపే వాళ్ళకి దాంట్లో లోపాలు తెలుస్తాయి, కొనే వాళ్ళకి చాలా మటుకు తెలియకపోవచ్చు. ఎందుకు నేను దేనికి చెప్తున్నాను ఇదంతా? మరియమ్మ యేసు ప్రభుకి జన్మనిచ్చింది. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో స్థలం లేనందున ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టింది. వెంటనే లూకా గారు ఆ ప్రాంతంలో కొంతమంది గొర్రెలు మేపుకునేటువంటి కాపరులు ఉన్న రాత్రిపూట ఏం చేస్తున్నారంటే వాళ్ళు రాత్రిపూట 8వ వచనం, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా, రాత్రిపూట మందను కనిపెట్టుకొని ఉన్నారు. ఎందుకు రాత్రిపూట మందను కనిపెట్టుకొని ఉన్నారు? ఎక్కువ శాతం గొర్రెలు రాత్రిపూటనే బిడ్డలకి జన్మనిస్తాయి, పిల్లల్ని కంటాయి ఎక్కువ శాతం. నాకైతే ఇక్కడ తెల్లవారుజామున ఈ మందలో నుంచి కేకలు వినబడుతూ ఉంటాయి. ఏంటి అంటే పిల్లలు కంటూ ఉంటాయి. నాకు నిద్ర వస్తుందని ఆదరించి పడుకున్నాడు అనుకో, ఒకవేళ 2 బిడ్డలు పుట్టే తెల్లవారేటప్పటికి ఏది పెద్దది, ఏది తొలిచూలు బిడ్డ ఎలా తెలుస్తుంది? కొనే నాకు తెలియదు, నువ్వు ఏదో ఒకటి ఇచ్చేసావు అనుకో, ఇది తొలిచూలు బిడ్డని ఇచ్చావు అనుకో, నిన్ను ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడు. కోసుకుని తినడానికైతే ఇబ్బంది లేదు, కానీ యెహోవాకు బలిగా అర్పించేటప్పుడు తొలిచూలు బిడ్డని అర్పించాలి అని ఉంది. ప్రతి తొలిచూలు బిడ్డ యెహోవాకు ప్రతిష్ఠించబడాలి అని ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడు నా ఇష్టం వచ్చినట్టు గొర్రెలు మేపుతాను అంటే కుదరదు. గొర్రెలు మేపేటప్పుడు కూడా ప్రతి తొలిచూలు బిడ్డను యెహోవాకు అర్పించబడాలని జాగ్రత్తగా కనిపెట్టుకుని మేపాలి, కనిపెట్టుకుని రాత్రిపూట కూడా ఉండాలి. ఈ గొర్రె కడుపుతో ఉంది, నిండు గర్భవతిగా ఉంది. ఈరోజు రాత్రి ఇది ఖచ్చితంగా పిల్లల్ని కంటుంది అని తెలిసినప్పుడు మేలుకోవాలి. ఎందుకని? 1 బిడ్డే పుడుతుందో, 2 బిడ్డలు పుడతాయో, 3 పుడతాయో, అందులో మొదట ఏది పుడుతుందో కాచి పెట్టుకుని ఉండి దాన్ని తాడుతో కట్టడమో ఇంకొకటో గుర్తు పెట్టుకోవాలి. ఎందుకని? నీవు ఉన్నది యోదయ దేశంలో కాబట్టి, యోదయ దేశంలో పుట్టినటువంటి ప్రతి తొలిచూలు దేవునికి ప్రతిష్ఠించబడాలి కాబట్టి కనుక కాచి పెట్టుకుని ఉండాలి. అలా ఆ రాత్రికాల సమయంలో బహుశా కొంతమంది నిద్రపోతూ ఉంటారు, బహుశా 1 2 కాచి పెట్టుకొని ఉన్నారు. ఏదైనా కంటుందేమో, కొన్ని అరవో, కొన్ని మౌనంగా పిల్లల్ని కంటాయి, కొన్ని అరుస్తాయి, కొన్ని అరవో. కనుక కాచి పెట్టుకొని ఉండాలి. ఏవి గర్భంతో ఉన్నాయి కనిపెట్టుకొని వాటిని ఒకవైపు పెట్టుకొని కాచి పెట్టుకొని ఉండాలి. మొదట పుట్టిన బిడ్డని ప్రత్యేకపరచాలి దేవునికి. ఇక్కడ ఉన్న గొర్రెల కాపర్లు టెంపుల్ షెపర్డ్స్ అంటారు వీళ్ళని. షెపర్డ్ అంటే గొర్రెల కాపరి, టెంపుల్ షెపర్డ్ అంటే దేవాలయానికి సంబంధించినటువంటి గొర్రెల కాపర్లు. సాధారణమైన గొర్రెల కాపర్లు, దేవాలయానికి సంబంధించిన గొర్రెల కాపర్లు. దేవాలయానికి సంబంధించిన గొర్రెల కాపర్లు అంటే దేవాలయంలో బలి అర్పించబడాలి కదా, ఆ గొర్రెలను సప్లై చేసేటువంటి గొర్రెల కాపర్లు.
వీళ్ళు ఏ గొర్రెలను సప్లై చేస్తారు? తొలిచూలు పుట్టినటువంటి వాటిని, కలంకం లేనటువంటి వాటిని, దోషం లేనటువంటి వాటిని, దేవుడు అంగీకరించదగిన విధంగా ఉండేటువంటి వాటిని గుర్తుపట్టి టెంపుల్కి సప్లై చేస్తుంటారు, దేవాలయాన్ని పంపిస్తూ ఉంటారు. వీళ్ళని టెంపుల్ షెపర్డ్స్ అంటారు. మిగిలినటువంటి వాళ్ళు మామూలు గొర్రెల కాపర్లు. మరియమ్మకి ప్రసవ దినాలు నిండే తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో స్థలం లేనందున ఆయన్ను పశువుల తొట్టులో పరుండబెట్టింది. వెంటనే లూకా గారు గొర్రెల కాపుర దగ్గరికి మనం తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి యేసు ప్రభువుని ఎలా అర్థం చేసుకోవాలి అనేదాన్ని చెబుతున్నాడు ఆయన తన సువార్తలో. చూడండి 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందరు కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరే. వెంటనే ప్రభువు దూత వారి దగ్గరకు వచ్చింది. పరలోక మహిమ వారి చుట్టూ ఆవరించింది. ఎంతగా అంటే వాళ్ళు భయపడిపోయారు. రాత్రిపూట ఆ నక్షత్రాల వెలుగులో, కొంచెం వెలుగులో, ఆ చీకట్లో అకస్మాత్తుగా పరలోకపు మహిమ వెలుగు మిట్ట మధ్యాహ్నం 12 గంటలప్పుడు ఎంత తేజవంతంగా ఉంటుందో రోజు, అంత స్పష్టంగా అంతకంటే ఎక్కువ మహిమ వెలుగు వారి చుట్టూ ఆవరించింది. ఆ వెలుగులో ఎదురుగా దేవదూత. వాళ్ళు మిక్కిలి భయపడిరి కాదు, మిక్కిలి భయపడ్డారు. ఏం జరుగుతుంది? అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. భయపడకండి, మిమ్మల్ని భయపెట్టడానికి అది వచ్చింది, మిమ్మల్ని సంతోష పెట్టడానికి వచ్చాను. ఏంటా సంతోషం? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజేయడానికి నేను వచ్చాను. మీరు ఏది తొలిచూలును పుట్టినటువంటి బిడ్డ అని గుర్తుపట్టి దానిని దేవాలయాన్ని పంపిస్తే, దానిని ఒక వ్యక్తి కొనుక్కుంటే, ఆ వ్యక్తి చేసిన తప్పుల నుంచి దేవుడు క్షమించబడ్డానికి ఆ గొర్రె పిల్ల ఆ వ్యక్తికే సరిపోతుంది. అంతేనా? సంవత్సరానికి 100 గొర్రె పిల్లలు పంపిస్తే సంవత్సరంలో 100 మంది మాత్రమే సంతోషపడతారు, దేవుడు నా పాపాన్ని క్షమించాడు అని. ఏ పాపాన్ని? సంవత్సరానికి ఒక్క పాపాన్ని గీత గీసుకొని చేస్తాము మనం. సంవత్సరానికి ఒక్కసారి బలర్పించే స్తోమత ఉన్నా సరే, సంవత్సరానికి 365 రోజులు ఇంటూ 4 వేసుకున్నా సరే రోజుకి 4 పాపాలు. 4 సంవత్సరాల పాపాలు 1 సంవత్సరం చేస్తాం. ఏది 4 వేసుకుంటేనే అంటున్నది. మనం అబద్ధాలు ఎలా ఆడతాం? మంచినీళ్ళు తాగినట్టుగా అబద్ధాలు ఆడతాం. మంచినీళ్ళు తాగేటప్పుడు కష్టపడతాము. ఏమైనా నమలాలా? చప్పరించాలా? లేదే. అలా ఎత్తుకుంటే గొట్ట కనిపోతుంటాయి కదా లోపలికి. మనం కూడా నోరు తెరిస్తే అలా అవలీలుగా అబద్ధాలు చెప్తాం. అన్ని అబద్ధాలు చెప్పి, అన్ని తప్పులు చేసి, పాపాలు చేసి సంవత్సరానికి ఒక్కసారి ఒక గొర్రె పిల్ల. ఎందుకంటే మేము పేదవాళ్ళమి, మాకు స్తోమత లేదు. మరి పేదవాళ్ళు తక్కువ పాపాలు చేయొచ్చు కదా. పాపంలో ధనవంతులమే, అందులో రాజీ పడేది లేదు. పాపం చేసే విషయంలో మనకు మించిన ధనవంతులు ఉంటారా? ఛాన్సే లేదు, అవకాశం ఏమో. మనకు మించి ఎవరు పాపం చేయలేరు. కానీ దేవుడికి బలర్పించి పాపాన్ని ఒప్పుకునే విషయంలో మేము పేదవాళ్ళం అండి. గోవ పిల్లలను అర్పిస్తాం, గొర్రె పిల్లలను అర్పించలేం, కానీ సంవత్సరానికి ఒకటి ఇస్తాం. కానీ గోవ పిల్లలను అయితే ఇస్తాం. మేము ఇంకా పేదవాళ్ళం అండి. గోధుమ పిండిని నైవేద్యంగా అర్పిస్తాం. ఎందుకని? దాన్ని ఒప్పుకునే విషయంలో పేదవాళ్ళమే, చేసే విషయంలో ధనవంతులమే. ఇదిగో గొర్రెల కాపరులరా, మీరు ప్రతి సంవత్సరం మనుషులు పాపాలు ఒప్పుకుంటూ దేవునికి బలర్పించే విషయంలో కాచి పెట్టుకుని రాత్రింబవళ్ళు గొర్రె పిల్లలు ఇస్తున్నారు కదా బలిగా అర్పించబడ్డానికి. మీకు ఒక సంతోషకరమైన సువర్తమానాన్ని తీసుకుని వచ్చాను నేను. ఆ సువర్తమానం ఎవరికి పనికి వస్తుందంటే సర్వ ప్రపంచానికి, మనుషులందరికీ, ప్రతి మానవుడికి సంబంధించినటువంటి సువర్తమానాన్ని మీకు అందిస్తున్నా. మీకే ఎందుకు నేను అందిస్తున్నాను అంటే,
మీరు మానవులు తమ పాపాలు పోగొట్టుకోవడానికి బలి పశువును తీసుకుని వెళ్ళడానికి మీరు సహకరిస్తున్నారు, కాపలా ఉన్నారు కదా. ఏది ముందు పుట్టింది, దేనికి కలంకం లేదు, ఏది శ్రేష్టమైంది అని పరీక్షిస్తున్నారు కదా. ఈ భూమి మీద ఇప్పటి వరకు ఇలాంటి గొర్రెపిల్ల పుట్టలేదు, ఇక మీదట పుట్టబోదు. అలాంటి గొర్రెపిల్ల యోదయ దేశం బెత్లెహేములో పుట్టింది. మరియమ్మ ఆ గొర్రెపిల్లకి పొత్తిగుడ్డలు చుట్టి సత్రంలో మనుషుల మధ్య స్థలం లేదని పశువుల పాకలో పశువులు గడ్డి తినేటువంటి తొట్టిలో పడుకొనబెట్టబడి ఉంది. వెళ్ళి ఆ గొర్రెపిల్లను గురించి చెప్పండి ప్రపంచానికి. మీరు గొర్రెపిల్లను కనిపెట్టుకొని మీరు ఇస్తేనే కదా బలర్పిస్తున్నారు. కాబట్టి ఈ గొర్రెపిల్లను గురించి కూడా మీరే చెప్పాలి ప్రపంచానికి, ఇది దేవుని గొర్రెపిల్ల అని. మిగతా వాళ్ళు సాక్ష్యం ఇవ్వకూడదు, మీరే ఇవ్వాలి, ఎందుకంటే మీ పనే అది. అర్థమవుతుందా? లూకా గారు ఎలా వ్రాస్తున్నాడు సువార్తని? ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దావీదుపురంలో రక్షకుడు పుట్టాడు. ఒక గొర్రెపిల్లను బలర్పించి దేవా నా పాపాలు క్షమించంటున్నారు కదా, పాపాల నుంచి రక్షించమంటున్నారు కదా. రక్షకుడు పుట్టాడు దావీదుపురంలో, దావీదు పట్టణంలో పుట్టాడు. ఆయన పేరు ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. దావీదు పట్టణంలో చాలామంది పిల్లలు ఉన్నారండి, చాలామంది పురిటి బిడ్డలు ఉన్నారు. ఎలా గుర్తుపట్టాలి? అప్పట్లో ప్రతి డోర్కి నంబర్ ఉండేది కాదు. మీకు ఆనవాలు ఇస్తున్నా, గుర్తు చెప్తున్నా. ఆ గుర్తు ఏంటంటే, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూసేదరని వారితో చెప్పాను. ఒక చిన్న బిడ్డ శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉయ్యాల్లో ఉండడం, తల్లి పక్కన ఉండడం, మంచం మీద బెడ్రూమ్లోను మనుషుల మధ్య సత్రంలోను వెదకండి. ఎక్కడుంటాడు? తొట్టిలో పరుండబెట్టి ఉంటాడు. తొట్టిలో. తొట్టి అంటే పశువులు మేత వేసేదానికి పెట్టేటువంటి తొట్టి. ఇక్కడ మనమైతే పశువులకి గడ్డి కింద వేస్తాం, అవి తిని నీళ్లు మాత్రం ఒక తొట్టిలో పోస్తాం కదా. కానీ యోదయ దేశం ఆ ప్రాంతంలో గడ్డిని కూడా ఒక తొట్టిలో వేస్తారు. గడ్డి వేసేదానికి తొట్టి ఉంటుంది. ఒక రాతిని 1 అడుగు లేదా 1.5 అడుగు లోపలికి తవ్వుతారు రాతిని. ఆ తొట్టిలో గడ్డి వేస్తారు, అలా గడ్డి తింటాయి. ఇంకో తొట్టిలో నీళ్లు ఉంటాయి, నీళ్లు తాగుతాయి. నేను చెప్పబోతున్నటువంటి ఆ శిశువు దావీదు పట్టణంలో పుట్టాడు. ఆ శిశువుని పొత్తిగుడ్డలతో చుట్టింది మరియమ్మ తల్లి. ఎక్కడ పడుకోబెట్టింది? తొట్టిలో పడుకోబెట్టింది. ఇంకెవరు తొట్టిలో పడుకోబెట్టబడలేదు. ఒకే ఒక్కడు తొట్టిలో పడుకోబెట్టబడ్డాడు. ఎందుకని? ఆయన బలి పశువు కాబట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. మరొకసారి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవాది దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలే. ఆయన ఎందుకని పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు అంటే, ఆయన వచ్చింది చక్రవర్తిగా ఈ ప్రపంచాన్ని పరిపాలించడానికి కాదు, సుఖభోగాలు అనుభవించడానికి కాదు. ఆయన వచ్చింది పశువుల్లాగా ప్రవర్తిస్తూ పాపాత్ములు అయిపోయినటువంటి మనల్ని విమోచించడానికి తాను బలి పశువుగా వచ్చాడు. కాబట్టి పశువుల తొట్టులోనే పరుండబెట్టబడాలి. దీనినే బాప్తిస్మ ఇచ్చి యోహాన్ అంటాడు. ఆయన బాప్తిస్మ ఇస్తున్నప్పుడు అలా ఒడ్డు మీద యేసుప్రభు నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడు తన శిష్యుల్ని యేసుప్రభు వైపు చూపించి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. మరి గొర్రె పిల్ల అయితే సత్రంలో ఎందుకు? గొర్రె పిల్లలు సత్రంలో ఉంచుతారా? మనుషుల మధ్య ఉంచుతారా? గొర్రె పిల్ల సత్రంలో కాదు ఉండాల్సింది. గొర్రె పిల్ల పశువుల పాకలో ఉండాలి. చిన్న గొర్రె పిల్ల కాబట్టి ఆ తొట్టిలో కొంచెం భద్రంగా ఉంటుంది. ఇటు అటు దొరికినప్పుడు
కింద పడకుండా ఆ తొట్టిలో, ఆ గాడిలో పడుకోబెట్టబడ్డాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకని దేవదూత ఆ గొర్రెల కాపరులకు ప్రత్యక్షమై, ఇంతవరకు మీరు భూ సంబంధమైన గొర్రె పిల్లల్ని గుర్తుపట్టే విషయంలో మీ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు నేను అసలైన గొర్రె పిల్లని, పరలోకపు గొర్రె పిల్లని, దేవుని గొర్రె పిల్లని, మొత్తం ప్రపంచ పాపాలన్నీ మోసుకొని పోయేటువంటి గొర్రె పిల్లని, ఇంతవరకు గొర్రె పిల్లలన్నీ బలి అర్పించబడిన ప్రతిసారి ఈ బలులకు అంతం లేదా? ఈ బలులు ఎంతవరకు కొనసాగాలి? ఈ బలులకంటూ అంతం లేదా అని మీరు అనుకుంటూ ఉన్నారు కదా. ఈ బలులన్నీ ఆగిపోయేటువంటి ఒకే ఒక బలి పశువు దేవుని గొర్రె పిల్ల దావీదు పట్టణంలో పుట్టింది. మీరు వెళ్ళి ఆ గొర్రె పిల్లను చూసి, ఆ గొర్రె పిల్ల ఎంత శ్రేష్టమైందో, ఎంత నిష్కలంకమైందో, నిర్దోషమైందో మీరు తడిమి చూసి ఆ చుట్టుపక్కల ప్రజలకి సాక్ష్యం ఇవ్వండి అని పరలోకపు దేవదూత, పరలోకపు సైన్యం ఆ గొర్రెల కాపరులకి ఇన్విటేషన్ తీసుకుని వెళ్ళాయి. రండి, యేసు ప్రభు పుట్టాడు చూద్దురు అని ఇన్విటేషన్ తీసుకుని వెళ్ళాయి, ఆహ్వానం తీసుకుని వెళ్ళాయి. ఎందుకంటే వాళ్ళే నిర్ధారించాలి ఒక గొర్రె పిల్లని. మొట్టమొదట ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టారని, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వ ప్రపంచానికి సువర్తమానం అని, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టుక ప్రజలందరికీ మహా సంతోషకరమైన శుభవార్త అని చెప్పింది ఎవరు? దేవదూతలు. మనుషులుగా చెప్పింది దేవదూతలు చెప్పారు. నీవు నేను మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి పక్క వ్యక్తితో మాట్లాడుతున్నాము అంటే దేవదూత ప్రారంభించిన ఆ సమాచార ప్రకటనని మనం కొనసాగిస్తున్నాము అని అర్థం. నేను ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ప్రకటిస్తున్నానా? ఇదే ప్రకటన 2000 సంవత్సరాల క్రితం మొట్టమొదట దేవదూత ప్రారంభించింది ఈ ప్రకటనని. కొన్ని లక్షల మంది, కోట్ల మంది నోట ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త ప్రకటించబడి, ఈ సమయంలో ఈ ప్రాంతంలో నా నోట ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రకటించబడుతున్నాడు. ఎంత భాగ్యం కదా, ఎంత గొప్పతనం కదా. ఈ వారం అంతట్లో ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి ఎవరితోనైనా మాట్లాడావా? ఈ నెలంతట్లో ప్రభువైన యేసుక్రీస్తు వారి గొప్పతనం గురించి, ఆయన ఎవరో అని ఎవరికైనా వివరించే ప్రయత్నం చేసావా? లేదు కదా. ఊరు మీద ఉండేటువంటి ముసలమ్మ ముచ్చట్లు కాకుండా ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం ప్రభువైన యేసుక్రీస్తు వారి జన్మ, ప్రభువైన యేసుక్రీస్తు వారి రాక అయితే, ఆయన రాకను గురించి ఎంతమందికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం? ఈ సమాచారాన్ని మొట్టమొదట దేవదూత ప్రకటించింది. ఎందుకని? ఆయన పరలోక నివాసి కాబట్టి, పరలోక అధిపతి కాబట్టి, పరలోక అధిపతి తన మహిమను విడిచి ఈ లోకానికి శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన ఎవరు, ఎందుకు వచ్చాడనే మాట పరలోక నివాసులైన దేవదూతలే కదా చెప్పాల్సింది. ఆయన గురించి మనకు తెలియదు కదా. నేను ఎవరిని అన్నది మీకు పూర్తిగా తెలియాలంటే నా కుటుంబీకులను అడిగితే చెప్తారు వాళ్ళు. మీకు నా గురించి పాక్షికంగా తెలుసు, పూర్తిగా తెలియదు. పూర్తిగా ఎవరు తెలుసు? నాతో పాటు ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులకు తెలుసు నా గురించి. మరి ఆ పరలోక అధిపతి తన మహిమను విడిచిపెట్టి మరే గర్భంలో నుండి శిశువుగా ఆ బెత్లెహేం ప్రాంతంలో పుడితే ఆయన గూర్చిన సమాచారం ఎవరు చెప్పాలి? ఈ భూలోక నివాసులతో. ఆ పరలోక నివాసులైన దేవదూతలు, నిత్యము ఆయన కొనియాడుతున్నటువంటి ఆ దేవదూతలు భూమి మీదకి వచ్చి ఈ దావీదు పట్టణంలో పుట్టినటువంటి ఆ శిశువు ఎవరు అనుకుంటున్నారు? సాధారణమైన వ్యక్తి అనుకుంటున్నారా? కాదు, పరలోక అధిపతి. పరలోక అధిపతి కాబట్టే పరలోక నివాసమైన మేము వచ్చాం, సైన్యంగా వచ్చాం, మీకు సమాచారం చెబుతున్నాం. వెళ్ళి తడిమి చూడండి నిష్కలంకమైన ఆ గొర్రె పిల్లని, నిర్దోషమైన ఆ గొర్రె పిల్లని, తొలిచూలు దేవుని గొర్రె పిల్లని తడిమి చూడండి, సాక్ష్యం ఇవ్వండి, సమాచారాన్ని ప్రకటించండి. అదే సమాచారాన్ని నా జీవితంతో ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ప్రకటించడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేస్తున్నాడు అంటే ఎంత భాగ్యం నాది. నేను తిన్నా తినకపోయినా, ఉన్నా లేకపోయినా. మీకు అర్థమైతే
ఒకప్పుడు ప్రారంభమైన ఆ సమాచారం, దేవదూత అందించినటువంటి ఆ సమాచారాన్ని నీవు నేను ఎంతమందికి అందిస్తున్నాం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి? దేవదూతలు వచ్చి మీకు ఎవరికైనా మోకాలు నొప్పులు ఉంటే ఆ దావీదు పట్టణానికి వెళ్ళండి అని చెప్పలే. మీకు ఎవరికైనా కుటుంబంలో సమస్యలు ఉంటే ఆ దావీదు పట్టణానికి వెళ్ళండి అని చెప్పలే. గొర్రెల కాపురులు అంటే బాగా ఉన్నోళ్ళేం కాదు. ఓసారి ఒక పల్లెకి వెళ్ళాను, పరిచర్య చేశాను. తిరుగు ప్రయాణంలో మొత్తం ఆకాశం అంతా మేఘావృతం అయిపోయింది, పెద్ద పెద్దగా ఉరుముతుంది, పక్కనే పిడుగుపడుతుందేమో అంత గంభీరమైనటువంటి వాతావరణం భయానకంగా ఉంది. అంతే ఇక మామూలుగా 50-60లో వచ్చే నేను స్పీడ్ తిప్పి వస్తున్నా స్పీడ్గా. ఎందుకని పూర్తిగా తడిసిపోకముందే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంట్లో పడాలి. ఆ ఉరుముతూ ఉంటే మీద పడుతుందేమో పిడుగు అనేంత భయంగా ఉంది. అలా స్పీడ్గా వస్తూ ఉంటే పక్కన చూస్తే ఒక వ్యక్తి అసలు ఏమీ జరగనట్టుగా, ఏదో వెన్నెల్లో ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ప్రశాంతంగా చాలా తాపీగా నిలబడుకో ఫోన్ మాట్లాడుతున్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. వెంటనే ఆపి, అన్న ఇంతగా ఉనుగుతుంది, ఇంతగా మెరుస్తుంది, ఏంటన్నా ఇంత తాపీగా ఉన్నారంటే, ఎక్కడికి వెళ్ళమంటారు సార్ అన్నాడు ఆయన. అది అడవి, ఎక్కడికి వెళ్ళమంటారు సార్ అన్నాడు. ఏంటి విషయం అంటే 2000 గొర్రెలను కాచుకుంటూ ఉన్నాడు ఆయన, ఆయనతో పాటు కుటుంబ సభ్యులు 6 మంది. అన్న వర్షం వస్తుంది కదంటే ఏం చేయమంటారు సార్? మా పనే ఇది, వర్షం వచ్చినా గాలి వచ్చినా ఎండ కాసినా మా పనే ఇది. అన్న మరి ఇంత వర్షం వస్తుంది ఏంటి మీ పరిస్థితి అంటే, అదిగో సార్ అక్కడ అన్నాడు. ఏముంది అక్కడ చూస్తే నల్లటి పట్టు ఉంది, నల్లటి పట్టు ఉంది. ఏం చేస్తారంటే ఆ పట్టు ముసుకేసుకొని కూర్చుంటారంట. డేరా కాదు, ఆ పట్టు ముసుగేసుకొని కూర్చుంటారంట అంతే. ఇక తుఫాన్ రాని ఏమైనా జరగని అంతే, ఆ పట్టు ముసుగేసుకొని, అది కూడా పూర్తిగా కాదు, ముఖం వరకు ముసుగేసుకొని కూర్చుని చూస్తూ ఉంటారు. పక్కనే పిడుగు పడిని ఏదైనా కానీ. ఇక నేను అడిగాను, అన్న ఆ వర్షానికి ఏమైనా పాములు వస్తే రానివ్వు సార్, పాములు వస్తే రానివ్వు, పురుగులు వస్తే రానివ్వు, తేళ్ళు వస్తే రానివ్వు, వరదలు వచ్చి పోతూ ఉన్నా సరే ఒక రాయి ఆపు చూసుకొని ఆ రాయి మీద కూర్చుంటారంట. గొర్రెల కాపరులు అంటే ఎంత ప్రతికూల పరిస్థితుల్లో బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళు స్నానం ఎప్పుడు చేస్తారు తెలుసా? 2 వారాలకు ఒకసారి ఆ 6 మందిలో ఒక వ్యక్తి ఇంటికి వెళ్తాడట స్నానం చేయడానికి. అలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య బ్రతికేటువంటి గొర్రెల కాపరులకు దేవుని దూత ప్రత్యక్షమై, మీరు భయపడకండి, మీ కష్టాలు తీర్చేసి ఆయన పుట్టాడు అని చెప్పాడా? మీరు ఇక మీద నుంచి గొర్రెలు కాపలా కాయాల్సిన అక్కర్లే. ఏ గొర్రెలు అయితే మీరు కాపలా కాస్తున్నారో వాటికి యజమానులుగా చేస్తాను మిమ్మల్ని. సారీ, దేవదూతలు ప్రకటించలే. మీ కష్టాలు పోతాయి, నష్టాలు పోతాయని చెప్పలే. మహా సంతోషకరమైన సువర్తమానం అంటే ఏంటి దేవదూత గారు? మాకు అప్పులు పోతాయా? సారీ, అప్పులు గురించిన సువర్తమానం కాదు ఇది, పాపాలు పోయేటువంటి సువర్తమానం. గొర్రెల కాపర్లకు అప్పులు ఉంటాయా ఉండవా? అప్పులు ఉంటాయా ఉండవా? ఒక అమ్మాయి పెళ్ళికి ఎదిగి ఉంటుంది, ఆ అమ్మాయి పెళ్లి చేస్తారు, 2 లక్షలు నెత్తిన పడుతుంది అప్పు. 2 లక్షలు అప్పు తీరాలంటే 3 సంవత్సరాలు గొర్రెలు మేపాలి. అవునా? దేవదూత ప్రత్యక్షమే మీ అప్పులు పోతాయని చెప్పలే, రోగాలు ఉండవు, రోగాలు పోతాయని చెప్పలే, సమస్యలు పోతాయని చెప్పలే. కానీ సువర్తమానం, ఏ సువర్తమానం అంటే పాపాలు పోయేటువంటి సమాచారం తీసుకుని వచ్చింది దేవదూత. సర్వప్రపంచ పాపాలన్నింటినీ ప్రాయశ్చిత్తం చేసేటువంటి దేవుని గొర్రెపిల్ల దావీదు పట్టణంలో పుట్టింది. మీరు వెళ్ళి చూడండి, మహా సంతోషకరమైన సువర్తమానం. ఇక మీదటి నుంచి ఏ గొర్రెపిల్ల మొదట పుట్టింది వెతకాల్సిన అక్కర్లే, పట్టించుకోవాల్సిన అక్కర్లే. ఎందుకంటే మొత్తం ప్రపంచ పాపాలని తీసుకుని వెళ్ళిపోయే దేవుని గొర్రెపిల్ల దావీదు పట్టణంలో పుట్టింది. ఆ ఒక్క గొర్రెపిల్లను గూర్చి మీరు సాక్ష్యం ప్రకటించండి. ఆ ఒక్క గొర్రెపిల్ల ఇక మీద బలి వ్యవస్థ లేకుండా చేసేస్తుంది. ఆ గొర్రెపిల్ల చాలు, ప్రపంచ మానవాళి పాపాలను తీసివేయడానికి ఆ ఒక్క గొర్రెపిల్ల చాలు. ఆ ఒక్క గొర్రెపిల్లను గుర్తుపట్టి ఆ ఒక్క గొర్రెపిల్ల గురించి అందరికీ చెబితే ఇక మీదటి నుంచి మీరు గొర్రెపిల్లలను గుర్తుపట్టాల్సిన అక్కర్లేదు, ఎర్ర దారం కట్టాల్సిన అక్కర్లేదు.
దేనికి దోషం ఉంది, కలంకం ఉంది పట్టించుకోవాల్సి అక్కర్లేదు. హాయిగా నిద్రపోవచ్చు మీరు. ఎన్ని పిల్లలు పుట్టినా, ఏది మొదట పుట్టినా, ఏది చివరి పుట్టినా ఇక మీద నుంచి ఆ ప్రయాసం మీకు అక్కర్లే. ఎందుకంటే దేవుని గొర్రె పిల్ల పుట్టింది అక్కడ. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూసిదరని వార్త చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూత కనబడి, మొదట ఒక దూత కనిపించాడు, ఆ ప్రకాశమానమైన వెలుగు కనిపించింది. అలా ఆయన సమాచారం చెబుతున్నాడు. వెంటనే ఎవరు కనిపించారంట? పరలోక సైన్య సమూహం కనిపించిందంట. పరలోక సైన్య సమూహం కనిపించి ఏమంటున్నారంట వాళ్ళు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవునికి స్తోత్రం చేయించుండెను. వాళ్ళు కీర్తిస్తున్నారు, గణపరుస్తున్నారు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయన ప్రేమించే వారికి భూమి మీద సమాధానం అని దేవుని స్తుతిస్తూ పరలోక సైన్య సమూహం కనిపించింది. సైన్య సమూహం అంటే ఒకరిద్దరు కాదు, కోటాను కోట్ల మంది దేవదూతలు కనిపించారు. ఎందుకని? ఆ పరలోక అధిపతి మీ మధ్యకు వచ్చాడు. మా చేత నిత్యము కొనియాడబడుతున్నటువంటి ఆ పరలోక అధిపతి మీ మధ్యకు వచ్చాడు. ఇప్పుడు ఎవరు స్తుతించాలి? మీరు స్తుతించాలి, మీరు పాడాలి, మీరు కనపరచాలి. మేము నిత్యం కొనియాడుతున్న ఆ దేవాది దేవుడు ఇప్పుడు మీ మధ్యకు వచ్చాడు. మీరు స్తుతించండి, మేము చేసే పని మీరు చేయండి. మనకు ఒక పాట రాదు కదా యేసుప్రభు గురించి? గొప్ప వాళ్ళమే, 30 సంవత్సరాలుగా యేసుప్రభు నమ్ముకున్నటువంటి ఘనత ఒకటి ఉంది మన వెనకాల. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి నోరారా పాడడం అంటే ఆ రోజు దేవదూతలు మనకు చూపించారు. ఇలా పాడండి ఆయన గూర్చి, ఇలా కీర్తించండి ఆయన గూర్చి. ఆ భాగ్యం ఎక్కడిది మనకి? ఎప్పుడు పాడావు? మీకు తెలుసా, చాలా చర్చిలో పాట పాడతారు, మధ్య మధ్యలో ప్రసంగం చేస్తూ ఉంటారు, మధ్యలో పాట ఎత్తుకుంటారు. ఎందుకు తెలుసా? అదో టెక్నిక్, నిద్ర లేపడానికి. ఈ పాడేవాడు పూర్వంపోకే, ఆ వినేవాళ్ళు కూడా పూర్వంపోకలే. ఎలాగో చెప్తాను వినండి. పాట అనేది దేవుని స్తుతించడానికి, దేవుని కనపరచడానికి పాడాలి. ఎందుకు పాడుతున్నారు? నిద్ర లేపడానికి పాడుతున్నారు. నిద్రపోని ఇబ్బంది ఏముంది? నిద్ర లేపడానికి పాట పాడుతున్నావు అంటే పాటను వెక్కిరిస్తున్నావు అని అర్థం, అవునా? ఇంకొంతమంది పాటలు ఎందుకు పాడతారు తెలుసా? ఇంకా రాలే, ఇంకా 2 పాటలు పాడు. ఆ చివరి 2 లైన్లు ఖాళీగా ఉన్నాయి కానీ ఇక 2 పాడు అంటే ఆ 2 వరుసలు వచ్చి కూర్చునే దానికి 2 పాటలు పాడిస్తున్నావా? అంతేగా దేవుని స్తుతించాలి కదా? కాదు. ఇంట్లో అమ్మగారు ఏం చేస్తారు తెలుసా? 1, 2, 3 అయిపోయాయి, ఇంక 2 పాటలు పాడితే పోదాంలే. మొత్తం 5 పాటలు పాడతాడు. 5వ పాట చివరి 3 చరణాల్లో పోదాం. ఈ మేధావులు ఒక రకం, ఇంక 2 పాటలు పాడితే ఆ 2 కూడా నిండుతాయి, ఇదొక రకం. పలానోళ్ళు నిద్రపోతున్నారు కాబట్టి ఈయన ఒక చరణం ఎత్తుకుంటే వీళ్ళు తబలాలు ఓ రేంజ్లో వాయిస్తే వాళ్ళందరూ నిద్రలేస్తారు. భ్రష్టు పట్టించేశారు. దావీదు పట్టణంలో రక్షకుడు పుట్టాడు. పరలోక సైన్య సమూహం కనిపించింది. వాళ్ళు స్తుతిస్తున్నారు, దేవుని కనపరుస్తూ ఉన్నారు. ఆయన భూమి మీద పుట్టాడు కదా, భూమి మీద మీకు సమాధానం అని వాళ్ళు ఆనందంగా దేవుని స్తుతిస్తున్నారు. దేవుని మందిరానికి వచ్చి నోరారా, హృదయమారా, మనసంతా ప్రభువైన యేసుక్రీస్తు వారిని నింపుకొని నిజంగా దేవుడి కోసం పాడి ఎంతకాలమైంది? అసలు ఆ ఉద్దేశంతో ఎంతమంది వస్తున్నాం? కొన్ని చర్చిలకి అయితే టెన్షన్గా వస్తారు. ఎందుకో తెలుసా? ముందు పోతే పాటిస్తాడు పాడమని. పాట పాడేదానికి చర్చికి వచ్చేవాళ్ళు కొంతమంది, పాటలు వినేదానికి చర్చికి వచ్చేవాళ్ళు కొంతమంది. ఎన్ని రకాల భ్రష్టత్వాలంటే దేవుని నిజంగా కనపరిచేటువంటి హృదయం కలిగి ఎవరు పాడుతున్నారో? మన శారమ్మ వచ్చి బైబిల్ అడిగింది. కొత్త బైబిల్ కావాలి. ఏ శారమ్మ బైబిల్ చదువుతా అంటే చదవడానికి కాదంట, పాత పడిపోయిందంట, కాబట్టి కొత్తది కావాలంట. ముసలోళ్ళు కూడా ఎంత స్టైల్గా ఆలోచిస్తున్నారు. పాత బైబిల్ పాత పడిందంట, కాబట్టి కొత్త బైబిల్ కావాలంట. దిండు కింద పెట్టుకునేదానికి ఏ బైబిల్ అయితే ఏముంటుంది?
రాత్రిపూట పీడకలలు రాకుండా దిండు కింద పెట్టుకుంటుంది. ఏ బైబిల్ అయితే ఏముంది? ఆహా, దానికి కూడా కొత్త బైబిలే కావాలి. ఒకప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు దావీదు పట్టణంలో పుడితే పరలోక సైన్య సమూహం ఆ దర్శనం గొర్రెల కాపరులు కలిగితే ఆ పరలోక సైన్య సమూహం ఆనందంగా ఆరాధిస్తున్నారు దేవుణ్ణి. మా దేవుడు మీ మధ్యకు వచ్చాడు, మేము నిత్యము స్తుతించే మా దేవుణ్ణి మీకు ఇచ్చాం, మీరు స్తుతించండి అని చెప్పేదానికి ఆ దర్శనం అనుగ్రహిస్తే ఎవరు స్తుతిస్తున్నారు దేవుణ్ణి నిజంగా చెప్పు? పాటలు పిచ్చిగాళ్ళంతా పాటల కోసం చర్చికి వెళ్తే, సంగీత పిచ్చిగాళ్ళంతా వినడానికి వెళితే, మొత్తానికి ఒక విధమైన నటన, ఒక విధమైన డ్రామా నడుస్తుంది ఆరాధన పేరుతో. కొంతమంది పాటల పేరుతో కింద పడి దొర్లితే ఎంత భ్రష్టత్వం చోటు చేసుకుంది అంటే దేవుని మనసారా ఆరాధించేటువంటి వాతావరణం లేదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆత్మ సంబంధమైన పద్యములతో కీర్తనలతో దేవుని గురించి పాడుచు కీర్తించుచు ఆయన గణపరుస్తూ, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. సారా తాగే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బాధ అనిపించిననుకో ఏం చేస్తారు? సారా తాగుతారు. సంతోషం వచ్చినందుకు ఏం చేస్తారు? సారా తాగుతారు. టైంపాస్ కాలేదనుకో ఏం చేస్తారు? సారా తాగుతారు. బాగా బిజీగా ఉన్నారనుకో ఏం చేస్తారు? సారా తాగుతారు. నిద్ర పట్టలేదనుకో ఏం చేస్తారు? సారా తాగుతారు. నిద్ర వస్తుందనుకో సారా తాగే పడుకుంటారు. అంటే వాళ్ళకి కారణం అక్కర్లా, ఎప్పుడు తాగాలంతే. కొంతమంది 4:30కే వెళ్ళి ఆ షాపు దగ్గర అక్కడే పడుకో అంటారు. మొట్టమొదట అలా ఆ షట్టర్ ఎత్తగానే ఫస్ట్ బోని నాదే అనేటట్టుగా. అవునా? ఎందుకని? ఆ వ్యక్తి దాన్ని తాగితేనే ఆ వ్యక్తికి ఆనందం వస్తుంది కదా. ఇక్కడ మద్యానికి ఆత్మకి సంబంధాన్ని ముడిపెడుతున్నాడు పౌలు. మరియు మద్యముతో మత్తులై ఉండకండి, దానిలో దుర్వ్యాపారం కలదు. మరి దేంతో మత్తులై ఉంటారు? అయితే ఆత్మపూర్ణులై ఉండుడే. మద్యంతో మత్తులు అంటే ఫుల్గా తాగడం, ఎంతవరకు తాగడం. మీరు దేంతో నింపబడతారు అంటే ఆత్మపూర్ణులు, ఆత్మతో నింపబడండి అన్నాడు. నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అని అంటే మీకు ఎలా తెలుస్తుంది? కింద పడి దొర్లితేనా? చప్పట్లు కొడితేనా? కేకలేస్తేనా? ఇక్కడ చర్చిలో కేకలేస్తావు ఆరాధన పేరుతో, ఇంట్లోకి వెళ్ళి భర్త మీద కేకలేస్తావు. చర్చిలో దొరికేటువంటి కేకలేసేటువంటి ప్రేతాత్మలన్నీ కూడా ఇంట్లో మర్యాదగా ఉండవు. మీరు చూడండి, ఇంట్లో మర్యాదగా ఉండవు, సమాజంలో మర్యాదగా ఉండవు. నువ్వు చర్చిలోనే ఆరాధన పేరుతో ఇంత కేకలేసావంటే ఇక ఇంట్లో మర్యాదగా ఉంటావా? ఉండరు పాపం. అదొక విధమైన ఆత్మ, ఇదొక విధమైన ఆత్మ. మీరు ఆత్మపూర్ణులై ఉండండి అన్నాడు. ఎలా తెలుస్తుంది నేను ఆత్మపూర్ణయ్యానని అని అంటే 19వ వచనంలో, ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందరి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. ఆత్మపూర్ణులమైతేనంట ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించచ్చు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు. సారాయి తాగినోడు మౌనంగా ఉంటాడా? నోరుమై అంటే నోరు మూసుకుంటాడా? అనేకొద్ది అరుస్తాడు. కొంతమంది బంధువులు ఉన్నారు మాకు, తాగితే గనక అప్పట్లో హరిశ్చంద్రుడు పద్యాలు పాడాడు చూసావా? ఆ హరిశ్చంద్ర నాటకంలోని పద్యాలు ఎత్తుకుంటారనమాట. ఆ 4 అంశాలు పడిందనుకో ఇక అక్కడికి వెళ్తారు. హరిశ్చంద్ర నాటకంలోని ఆ శ్మశానంలో పద్యాలు ఉంటాయి చూసి అవి ఎత్తుతారు. ఇక ఈ వీధిలోంచి ఆ వీధిలోకి ఆ పద్యాలు వచ్చాయంటే ఓహో పలానోడు తాగాడు అని అందరికీ గుర్తు అనమాట. తాగినోడు మౌనంగా ఉండడే. మరి పరిశుద్ధాత్మ దేవతని నింపబడితే ఆత్మ సంబంధమైన పాటలు, ఆత్మ సంబంధమైన పద్యాలు, ఒకరినొకడు హెచ్చరించుకోడు. దేంతో? పద్యాలతో, పాటలతో, హృదయంలో పాడుతూ దేవుని గురించి కీర్తించుతూ గణపరుస్తూ మన మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుతో మనం నింపబడినప్పుడు ఒక్కరిగా ఉన్నా సరే, అడవిలో ఉన్నా సరే, ఏకాంతంగా ఉన్నా సరే, ఎక్కడున్నా సరే అనుకోకుండా నోట్లోంచి పాటలు వస్తాయి, దేవుని పాటలు వస్తాయి. మీరు పాడతారా ఒంటరిగా ఉన్నప్పుడు? గొర్రెల కాపరులకి దేవదూత ప్రత్యక్షమై యేసు ప్రభువుని గురించి చెప్పి అంతటితో ఆగకుండా, ఈయన మా పరలోకంలో మేము నిత్యం ఆరాధించేటువంటి మా దేవుడు ఈయన మీ మధ్యకి వచ్చాడు, మీరు స్తుతించండి, గణపరచండి అని ఆ దర్శనాన్ని దేవదూతను
గొర్రెల కాపురులకు అనుగ్రహించారు. నేను మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గణపరుస్తున్నామా? హృదయమార గణపరుస్తున్నామా? పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఎలాగైతే ఒక త్రాగుడుబోతు వ్యక్తి మద్యంతో నింపబడినప్పుడు ఎలాగైతే ఆ వ్యక్తి అరుస్తాడో, కేకలేస్తాడో, బూతులు మాట్లాడతాడో, అలా మనలోని పరిశుద్ధాత్మ దేవుడు వస్తే, పరిశుద్ధాత్మతో మనం నింపబడితే ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి గణపరుస్తూ, కీర్తిస్తూ, ఆయన ఆరాధిస్తూ పాటలు పాడతాం. అది ఒక సూచన పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు అని. నేను ఎప్పుడైతే ఒంటరిని అవుతానో ఆటోమేటిక్గా పాటలు వచ్చేస్తాయి లోపల నుంచి. ఆటోమేటిక్గా దేవుని గురించి అనుకోకుండా దేవుని గురించినటువంటి వచనాలు, వాటిని ఆలోచించడం, వాటిని గురించి ధ్యానించడం. ఇంతసేపు మీకు నేను ప్రసంగం చేశాను. దీని గురించి ఎంత ఆలోచించకపోయి ఉంటే ఇంత ప్రసంగం చేస్తున్నా చెప్పండి. నెల కిందట ఆలోచించాను ఈ విషయాన్ని. మొబైల్ తీసుకుని అందులో వాక్యాన్ని ఓపెన్ చేసి దాన్ని చదివి దాన్ని ఆలోచిస్తూ ఉంటే ఎంత మధురంగా అనిపించింది. ఏడుపు వచ్చింది. ఏంటి, పరలోక అధిపతి, కోటాను కోట్ల దేవదూతలు స్తుతించేటువంటి అధిపతి బెత్లెహేములో దావీదు పట్టణంలో పుట్టి గొర్రెల కాపురులకి ఇక మీద నుంచి మీరు ఆరాధించండి ఆయన్ని అని చెప్పారా? ఆ వరుసలో నేనున్నానా? నా ప్రభువైన యేసుక్రీస్తు నేను ఆరాధిస్తున్నానా? ఎంత భాగ్యం నాది అని వాక్యం చదివి ఆ రోజు అర్థం చేస్తున్నా. ఎందుకని, ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకేదైనా చేయొచ్చు కదా. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆయన్ని గూర్చి మనకు అర్థం చేయిస్తాడు. ఆయన గూర్చిన సత్యాలను వెలుగు తీసే విషయంలో మనకి సహాయం చేస్తాడు. సర్వసత్యాలను నడిపిస్తాడు. ఆయన గూర్చి మనం పాడేటట్టుగా, ఆయన గూర్చి ఆనందించేటట్టుగా, ఆయన గూర్చి పక్కన వారిని హెచ్చరిక చేసేటట్టుగా, ఆయన గూర్చి ప్రతి విషయం కృతజ్ఞతాస్తుతులు తెలియజేసేటట్టుగా మనల్ని ప్రోత్సహిస్తాడు, పురిగొల్పుతాడని బైబిల్ చెప్తూ ఉంది. మరి మనకి ఇలాంటి లక్షణాలు లేకపోతే మనలో పరిశుద్ధాత్మ దేవుడు లేదు. ఓ గొర్రెల కాపురులారా, వెళ్ళండి దావీదు పట్టణానికి. దేవుని గొర్రె పిల్ల పుట్టింది. ఆ దేవుని గొర్రె పిల్లని ఎలా గుర్తుపడతారు అంటే, అందరి పిల్లలాగా ఉయ్యాల్లో ఉండడు ఆ శిశువు. అందరి పిల్లలాగా తల్లి రొమ్మున ఆనుకొని మంచం మీద పడుకొని ఉండడు. అందరి బిడ్డలాగా ఉండడు. ఆ శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టులో ఉంటాడు. ఎందుకు పశువుల తొట్టులో అంటే, మీరు గొర్రెల కాపర్లు, పశువుల కాపర్లు. అక్కడ పుట్టింది దేవుని గొర్రె పిల్ల, బలి పశువు. ఈ ప్రపంచంలో అందరూ ఎందుకు పుడుతున్నారు అంటే బ్రతకడానికి పుడుతున్నారు, వయసు అయిపోయిన తర్వాత పోతున్నారు, అంతే. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టిందే చావడానికి. ఈ లోకంలో పుడుతున్న ప్రతి ఒక్కడు కూడా ఏదో సాధించడానికి, దేన్నో చేయడానికి, తమ జీవితాన్ని తాము అనుభవించడానికి పుడుతున్నారు ఈ లోకంలో. అయితే అనుకోకుండా మరణం వచ్చి చనిపోతున్నారు. చావడానికి పుట్టడంలే. పుట్టిన ప్రతి ఒక్కరు చనిపోవాలి, కానీ చావడానికి పుట్టడంలే. చావడానికే పుట్టిన ఏకైక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకు అంటే ఆయన పుట్టింది బలి పశువు స్థానాన్ని తీసుకుని పుట్టాడు. మొదట పుట్టినటువంటి గొర్రె పిల్ల దేనికి ఉపయోగపడుతుంది? బలికి ఉపయోగపడుతుంది. మొదట పుట్టిన మగ గొర్రె పిల్ల దేనికి ఉపయోగపడుతుంది? బలికి ఉపయోగపడుతుంది. వెంటనే ఎర్రటి దారాన్ని కట్టాలి. ఎర్రటి దారం అంటే రక్తం, ఎరుపు అంటే ప్రమాదం, ఎరుపు అంటే రక్తం. ఇది బలి పశువు. మనుషుల్లో అయితే మొదట పుట్టాడు అనుకో, యాహూ నేను పెద్దోని ఇంటికి పెద్ద దిక్కు, జ్యేష్ఠత్వపు అధికారం వస్తుంది కదా. కానీ గొర్రె పిల్లల్లో మొదట పుడితే పుట్టగానే కాలికి తాడు. యేసు ప్రభు పుట్టగానే గొర్రెల కాపురికి సమాచారం వెళ్ళి, లేవండి, బయలుదేరండి బెత్లెహేము ప్రాంతానికి, దావీదు పట్టణానికి వెళ్ళండి, పుట్టింది గొర్రె పిల్ల. మీరు కనుక్కోలేరు కానీ నేనే సూచన చెబుతున్నా, వెళ్ళి ఎర్రదారం కట్టండి. ఎందుకని? ఆ గొర్రె పిల్ల అందరిలాగా పెళ్లి చేసుకొని, మిగిలినటువంటి పురాణ దేవుళ్ళు ఉన్నారు చాలామంది, ఇటువైపు ఒకరిని ఇటువైపు ఒకరిని వేసుకొని రకరకాల సుఖభోగాల్లో మునిగి తేలారనమాట. పురాణ పురుషులు కానీ, చారిత్రక పురుషులు కానీ. ఈ వారంలో దినవృత్తాంతముల గ్రంథం 10వ అధ్యాయం 11, 12 చదువుతూ ఉంటే రెహబాము ఎంతమందిని పెళ్లి చేస్తున్నాడు, అబియా ఎంతమందిని పెళ్లి చేస్తున్నాడు, ఆసా ఎంతమందిని పెళ్లి చేస్తున్నాడు అని చదువుతుంటే ఆశ్చర్యం అనిపించింది. రెహబాము 18 మంది భార్యలను పెళ్లి చేసుకొని 60 మంది ఉపపత్నులు తెచ్చుకొని 28 మంది కుమారులను 60 మంది కుమార్తెలను కనెను. ఎంతమంది పెళ్లి చేస్తున్నాడు రెహబాము? రెహబాము
18 మంది భార్యలు పెళ్లి చేస్తున్నాడు. ఉపపత్నులు ఎంతమంది అంట? 60 మంది ఉపపత్నులు. ఇక కొడుకులు కూతురు లిస్టు చాలా పెద్దది కదా. ఎందుకు అంతమందిని పెళ్లి చేస్తున్నాడు? నేను రాజునండి, నీలాగే ఒకే భార్యని పెళ్లి చేస్తుంటే రాజు ఎట్ అవుతాను నేను? రాజు అంటే ఎక్కువ మంది భార్యలు ఉండాలి, ఎక్కువ మంది పిల్లలు ఉండాలి అని 18 భార్యల్ని 60 మంది ఉపపత్నులు పెళ్లి చేస్తున్నాడంట. యేసు ప్రభు రెహబాము కంటే చిన్నోడా? యేసు ప్రభు రెహబాము కంటే చిన్నోడా? కాదే. పరలోక అధిపతి ఈ భూలోకానికి వస్తే ఎన్ని సుఖాలను అనుభవించాలి, ఎంత భోగభాగ్యాలు మునిగి తేలాలి. సొలొమోను ఉన్నాడు కదా, సొలొమోనికి ఎంతమంది భార్యలు? సొలొమోనికి 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. వీరిని కాక కామాతురత గలవాడే అనేక మందిని ఉంచుకొనుచు వచ్చాను. మరలా మనం లెక్క గుర్తుపడతామని ఆయన రాస్తాడు ప్రసంగిలో, నా కన్నులు చూసిన దేంట్లో కూడా నా కన్నులు నేను అభ్యంతరపరచాను. ఎంత మంచివాడో, ఎంతమంది సర్టిఫికెటో. అసలు కంటితో చూసానో, నాకు కావాలంటే కావాలంతే, నంబర్ వద్దు, ఎంచొద్దు. మీరు 1000 దగ్గర ఆగిపోతారు, మీకు లెక్కలు సరిగ్గా రావు. కానీ లెక్కలు ఎంచకండి. నా కన్నులు చూసిన దేన్ని కూడా వద్దని చెప్పను నేను, అంతే. అది ఆయన గొప్పతనం, అలా రాసుకున్నాడు. మరి యేసు ప్రభు అలాంటి సుఖాలను అనుభవించలే. ఆయన వచ్చింది బలి కావడానికి. మొదట పుట్టిన గొర్రె పిల్ల సుఖాలు అనుభవించడం ఏముండదు, మేపడం మేపడం మేపడం, బలివ్వడం అంతే. 30వ సంవత్సరం అప్పుడు బాప్తిసం తీసుకొని అరణ్యానికి వెళ్ళి శోధించబడి తిరిగి వచ్చి పరిచర్య ప్రారంభించాడు. ఎక్కడ ప్రసంగం చేసినా చప్పట్లు కొట్టడం, రాళ్ళు ఎత్తుకుంటున్నారు. ఎంత అద్భుతమైన పరిచర్యో. అలా శోధం ముగించుకొని సమాజ మందిరంలోకి వచ్చి ప్రసంగం ఎత్తుకుంటే ఏమనుకున్నారు? అలా కొండపేటు దాకా తీసుకుని వెళ్ళి తలక్రిందులుగా పడదొద్దామని వెళ్ళారంట. అయితే తప్పించుకొని పోయాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ రాళ్ళు ఎత్తుకున్నారు, ఎక్కడికి వెళ్తే అక్కడ దూషణ అవమానాలు. ఎందుకంటే పరలోకపు తొలిచూలు పెట్టేది దేవుని గొర్రె పిల్లది, మేపి మేపి బలిచ్చినట్టుగా 30 సంవత్సరాలు బాప్తీసం, 3.5 సంవత్సరాల పరిచర్య, ఆ చివరిలో శిలువ త్యాగానికి అప్పగించబడ్డాడు. శిలువలో అత్యంత దారుణంగా మరణించాడు. కలంకం ఏమైనా ఉందా ఆయనలో? సమాజం మధ్యలో నిలవబడి నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? ఏంటి ఆ సవాలు? నేను నిష్కలంకమైన గొర్రె పిల్లని, నేను నిర్దోషమైన దేవుని గొర్రె పిల్లని, నాలో కలంకం ఏమైనా ఉందేమో చూపించండి. గజ్జి కానీ, కుంటితనం కానీ, గుడ్డితనం కానీ, చిరుగుడు కానీ, లోపం కానీ, గాయం కానీ, ఏదైనా రోగం ఉందేమో చూడండి నాలో, ఏమైనా పాపం ఉందేమో చూడండి నాలో. ఏ పాపం లేదు, పుట్టుకలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు. ఇప్పుడు ఆయన బలర్పించబడడానికి యోగ్యుడు. నేను దానికి చూపించాను లేవే కాండంలో. నిర్దోషమైన, నిష్కలంకమైన, లోపం లేనటువంటి గొర్రెపిల్ల కావాలి దేవుడు బలర్పించడానికి. ఇప్పుడు నేను బలర్పిస్తున్నాను అనుకోండి, అందులో నేను మాంసమే తినను, దాన్ని అర్పించి దహన బలిగా అర్పించేస్తాను నా పాపాని కోసం. మరి దేవుడికి అర్పించి మంటలో తగలబెట్టడానికి ఏ గొర్రెపిల్ల అయితే ఏముండదు. మనం తినేదానికైతే శ్రేష్టమైన గొర్రెపిల్లని అర్పిస్తే మంచిది. ఎందుకని? మంచి తినాలి, ఆరోగ్యం ఉంటుంది అని. తగలబెట్టేదానికి ఏదైతే ఏముంది, దేవుడు అలా అంటంలే, శ్రేష్టమైన దాన్ని అర్పించాలి. ఎందుకు అంటే నేను పరిశుద్ధుని కాబట్టి. దేవుడు చిన్నోడా పెద్దోడా? దేవుడు చిన్నోడా పెద్దోడా? అసలు ఆయనకి కొలత లేదు కదా, అసలు ఆయన కొలత లేదు కదా. ఈరోజు నేను బ్రతికున్నానంటే దేవుని కృప కదా. ఈరోజు బ్రతికి రాత్రంతా క్షేమంగా కాపాడబడి ఈ ఉదయాన్నే కళ్ళు తెరిచాను అంటే దేవుని కృప కాదు, రాత్రంతా ఆయన విశ్వాస్యత నన్ను కాపాడిందని అర్థం కాదు. మరి నేను నా దేవునికి ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి? ఏది ఇచ్చినా సరే ది బెస్ట్ ఇవ్వాలి నేను, అంతేనా? ఏది ఇచ్చినా సరే ఎలా ఇవ్వాలి? ది బెస్ట్ ఇవ్వాలి, నాణ్యమైంది, శ్రేష్టమైంది ఇవ్వాలి. నేను కాను గురించి మాట్లాడటంలే, చాలామంది అపార్థం చేస్తుంటారు. నా సమయాన్ని కానీ, నాకు దేవుడిచ్చినటువంటి తలాంతులు కానీ, కథల పుస్తకం చదవమంటే నోరెళ్ళబెట్టి చదువుతాం, బైబిల్ చదవమంటే తూగుతూ తూగుతూ చదువుతాం. ఎక్కుతుంది అంటావా? న్యూస్ పేపర్ చదవమంటే ఆనందంగా చదువుతాం, అందులో ఫ్యామిలీ ఎడిషన్ అయితే ఇంకా అద్భుతంగా చదువుతాం. కానీ వాక్యం చదవమంటే చదవం.
మలాకి గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం నుంచి, కుమారుడు తన తండ్రిని గనపరచును కదా, దాసుడు తన యజమానుని గనపరచును కదా, నా నామం నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను, నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతికి యెహోవా మిమ్మల్ని అడుగుగా, ఏమి చేసి నీ నామం నిర్లక్ష్యపెట్టుదని మీరందరూ నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనం మీరు అర్పించుచు, ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరందరూ యెహోవా భోజన బలను నీచపరచినందు చేత గ్రుడ్డిదాన్ని తీసుకుని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటిదానినైనను రోగము గలదానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన ఎడల అతడు నీకు దయ చూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతిగా యెహోవా అడుగుతున్నాడు. గుడ్డిదాన్ని తీసుకుని వెళ్ళి అధికారికి ఇవ్వు, శబాష్ అంటాడా? కుంటిదాన్ని తీసుకుని వెళ్ళి నీ యజమానుడికి ఇవ్వు, శబాష్ అంటాడా? మరి నాకెందుకు ఇస్తున్నాను కుంటిదాన్ని గుడ్డిదాన్ని? 14వ వచనం, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. ఎవరంటే దేవుడు? నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనుల్లో నా నామం భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మ్రొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మ్రొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. దేన్ని మొక్కుబడి చేశాడంట? మగదాన్ని మొక్కుబడి చేశాడు. రోజులు గడిచే కొద్దీ ఇది బాగా పుష్టిగా తయారైపోయి దాన్ని చూడగానే 25,000 ఇస్తావా అనే బేరం వచ్చింది. కానీ దాన్ని ఎవరికి మొక్కుబడి చేశాడంట? దేవుడికి మొక్కుబడి చేశాడంట. అప్పుడు ఏం చేశాడు? చూసి 25,000 రూపాయలు దీన్ని దేవుడికి అర్పించడం ఎందుకు? ఊరికే తగలబెట్టడం దేనికి? ఇంకోటి చెడిపోయింది ఉంది కదా, దాన్ని అర్పించేద్దాం. దేవుడికి ఏం కావాలి? బలి కావాలి. ఇది ఇచ్చేద్దాం. ఎటు చచ్చిపోతాం, రేపు మొన్నోడు చచ్చిపోతుంది, ఇది ఇచ్చేద్దాం. దేవుడు అర్థమయ్యే భాషలో చెప్తున్నాడు. దేవుడు నీకు ఏ టాలెంట్ ఇచ్చాడు, ఏ తలాంత్ ఇచ్చాడు, ఏ వరాన్ని ఇచ్చాడు, నీ బలాన్ని, నీ శక్తిని, నీ జ్ఞానాన్ని, నీ అవకాశాలని ఎంతవరకు దేవునికి శ్రేష్టమైన వాటివిగా అర్పిస్తున్నావు? దేవుడికి మనం ఎలా ఇస్తాము అంటే అంత అయిపోయిన తర్వాత మిగిలింది ఇస్తాం కదా. ఆయన కూడా ఏం చేస్తాడు తెలుసా? అంత అయిపోయిన తర్వాత మిగిలింది మన ముఖాన్ని వేస్తాడు. సరిపోయింది. నేను డబ్బు గురించి మాట్లాడటంలే, ప్రతి దాని గురించి మాట్లాడుతున్నా. నీకు దేవుడు ఆలోచనలు ఇస్తే ఆలోచనలో ఎంత శాతం దేవుడికి ఇచ్చావు? ఎంత శ్రేష్టమైన ఆలోచనలు ఆయనకి ఇచ్చావు? దేవుడు నీకు చదువునిస్తే ఎంత చదువుని ఆయన కనపరచడానికి వాడుతున్నావు? దేవుడు నీకు బలాన్ని ఇస్తే ఎంత బలాన్ని ఆయన కనపరచడానికి వాడుతున్నావు? దేవుడు నీకు డబ్బునిస్తే ఎంత డబ్బుని దేవుని సేవ కోసం వాడుతున్నావు? దేవుడు నీకు సమయాన్ని ఇస్తే, అవకాశాన్ని ఇస్తే ఎంత నాణ్యమైనటువంటి భాగాన్ని దేవుడికి నువ్వు అర్పిస్తున్నావు అన్నది ప్రశ్న. దేవుడు ఎప్పుడు కూడా కుంటిదాన్ని గుడ్డిదాన్ని తీసుకోడు. నాకు ఆశ్చర్యం ఏంటంటే క్రైస్తవ తల్లిదండ్రులు బిడ్డలు బాగా చదివించి అమెరికాకు పంపించేస్తారు. ఎందుకంటే బాగా సంపాదిస్తారని. మరి బైబిల్ ఎవరు బోధిస్తారు? మరి యేసుప్రభుని ఎవరు ప్రకటిస్తారు? బాగా చదువు వచ్చిన వ్యక్తిని మంచి ఉద్యోగానికి ప్రిపేర్ చేస్తారు, బాగా డబ్బు వచ్చే ఉద్యోగానికి. ఏ చదువు రానటువంటి పనికిరాని వాడిని పాస్టర్ చేసేస్తారు. వీడికి చదువు రాదు, వీడు పాస్టర్ అయిపోతాడు. ఎంత బాధ అనిపిస్తుంది అంటే 100 మంది పాస్టర్లు ఉంటే 100 మందిలో 99 మంది పాస్టర్లు 10th ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. బ్రతుకు తెరువు కోసం సంఖలో సంచేసుకొని బయలుదేరి ఉంటారు. బ్రతుకు తెరువు కోసం. ఈ బైబిల్ అన్నది ఆషామాషిగా అర్థం కాదు. ఇది తలక్రిందులుగా తపస్సు చేసినా సరే అర్థం కాదు. ఇది అంత కఠోరమైన పుస్తకం. ఇది ఏంటన్నా తెలుగే కదా, నిజమే తెలుగే. 5వ తరగతి పాస్ అయితే చదవచ్చు, కానీ అర్థం కాదే. IAS వ్యక్తికి కూడా అర్థం కాదే, అర్థం కాదు. ఒక ఆయన IAS రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చాడు. ఒక ఆయన తెలంగాణలో. ఆయన చదివాడు బైబిల్ని. చదివి 14వ వచనం దగ్గరికి వచ్చాడు. ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనం. అక్కడికి వచ్చి ఇదేంటంటే బైబిల్లో తప్పు ఉంది. ఏముంది అంటే 4వ దినాన దేవుడు సూర్యుడిని చంద్రుడిని చేశాడంట. మరి మొదటి 3 రోజులు సూర్యుడు చంద్రుడు లేకుండా ఉదయం అస్తమయం ఎలా కలిగింది అని అన్నాడు. ప్రశ్న అర్థమైందా? మొదటి దినం అస్తమయం ఉదయం కాగా ఒక దినమాయనం, అస్తమయం ఉదయం కాగా 2వ దినమాయనం. 3 దినాలు వచ్చాయా?
4వ దినాన సూర్యుని చంద్రుని దేవుడు చేశాడు అని ఉంది ఇక్కడ 14వ వచనంలో. మరి సూర్యుడు చంద్రుడు లేకుండా మొదటి 3 రోజులు ఎలా వచ్చాయి అన్నాడు ఆయన కదా అని చాలామంది బైబిల్లో తప్పులు ఉన్నాయి. సారీ, కామా ఫుల్ స్టాప్ కూడా తప్పులు లేవు బైబిల్లో. నేను ఎందుకు చెప్పాను దీన్ని అంటే, బైబిల్ను అర్థం చేసుకోవడం అన్నది మామూలు విషయం కాదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్కి అర్థం కాని 14వ వచనంలో ఆగి బైబిల్ పక్కన పెట్టి పాలిటిక్స్లోకి వెళ్ళాడు. 4వ దినాన దేవుడు సూర్యుని చంద్రుని చేశాడని లేదు అక్కడ. మొదటి వచనంలో ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్ అని ఉంది. క్రియేటెడ్ అంటే నథింగ్ నుంచి సంథింగ్ రావడం, ఏమీ లేని దగ్గర నుంచి ఒక వస్తువు రావడం, దాన్ని క్రియేట్ అంటారు, సృష్టించడం అంటారు. ఆ క్రియేట్ అనే పదం అక్కడే వాడబడింది. మిగిలినటువంటి వచనాల్లో క్రియేటెడ్ అనే పదం లేదు. ఫార్మ్డ్ అని ఉంది. ఫార్మ్డ్ అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని మోడిఫై చేయడం, దాన్ని ఫార్మ్డ్ అంటారు. ఫార్మ్డ్ అంటే నిరూపించడం. మీకు అర్థం కావడానికి వినాయక చవితి అప్పుడు వినాయక బొమ్మలు వస్తాయి చూసారా, అలా అంటే ఒక బొమ్మ వస్తుందా? రాదు. చెరువులోకి వెళ్ళి బంకమట్టి దోలుకొని దాన్ని బాగా నానబెట్టి దాంట్లో రాళ్ళన్నీ తీసివేసి దాన్ని మెత్తటి మిశ్రమంగా చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కలిపి అలా చేతి వ్రేళ్ళతో ఫామ్ చేస్తారు, దాన్ని నిరూపిస్తారు దాన్ని. అవునా? అలా రాదు. అలా అంటే వస్తే అప్పుడు క్రియేట్ అంటారు. క్రియేట్ చేశాడు, సృష్టించారు అంటారు. ఉన్నదాన్ని ఇలా మారిస్తే దాన్ని ఫామ్ అంటారు. ఇంత చిన్న విషయం ఐఏఎస్ ఆఫీసర్కి అర్థం కాదు. ఇది చిన్న విషయమా పెద్ద విషయమా? చాలా పెద్ద విషయం కదా. నేను పరిశోధన చేస్తే, మహామహులు బైబిల్ గురించి వ్రాస్తే, ఇంత పరిశోధన చేస్తే ఈ ముక్క నాకు అర్థమైంది. ఒకరు మీలు అంటాను అనుకో, అవును కదా ఐఏఎస్ ఆఫీసర్ ఇది తప్పు పడితే ఇక ఈ బైబిల్ తప్పని మీరు కూడా అనుకుంటారు కదా. బైబిల్ అర్థం కాదు. మరి ఎంత శ్రేష్టమైన సమయాన్ని, ప్రయత్నాన్ని దేవుని మాటను అర్థం చేసుకోవడానికి, దేవుని పరిచయం చేయడానికి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రకటించడానికి, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల ప్రకారంగా నువ్వు బ్రతకడానికి ఎంత నాణ్యమైన భాగాన్ని నీ జీవితంలో దేవుడికి అర్పిస్తున్నావు. దేవుడికి కుంటిది, గుడ్డిది, మూగది, నడ్డిది, లోపం కలిగింది, కలంకం ఉన్నది, దోషం ఉన్నది వద్దు. దేవుడికి కావాల్సిన నాణ్యమైనది. ఎందుకంటే ఆయన సర్వలోక సృష్టికర్త. చెడిపోయిన దాన్ని తీసుకోడు ఆయన. నీ దగ్గర నుంచి ది బెస్ట్ అడుగుతాడు ఆయన, లీస్ట్ అడగడు ఆయన. అబ్రహాము, నీ ఒక్కడై ఉన్న కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు. అబ్రహాము, నీకు 10 మంది ఉన్నారు కదా, చివరిలో ఒకరిని ఇస్తావా అని అడగలే. నీకు ఒక్కడై ఉన్న కుమారుణ్ణి అంటే నేను అడిగితే దేన్నైనా ఇవ్వాల్సిందే. అప్పుడు తీసుకుని వెళ్ళాడు మోరియా పర్వతం మీదకి. వద్దు అబ్రహాము, నాకు నీ ప్రేమ రుజువైంది, వద్దు, అదిగో అక్కడ పొట్టేలు అర్పించు, ఇంటికి తీసుకుని వెళ్ళు. ది బెస్ట్ అడుగుతాడు దేవుడు మన దగ్గర నుంచి, లీస్ట్ అడుగుడు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు దేవుడికి లీస్ట్ ఇస్తున్నాడు. వాడికి ఇచ్చిన సమయం కానీ, వాడికి ఇచ్చిన తలాంతు కానీ, వాడికి ఇచ్చిన బలం కానీ, వాడికి ఇచ్చిన ఏదైనా సరే లీస్ట్ ఇస్తున్నాడు. దేవుని అవమానిస్తున్నాడు. తన మందలో మగది ఉండగా మ్రొక్కుబడి చేసి చెడిపోయిన దాన్ని యెహోవాకు బలిగా అర్పించేవాడు వంచకుడు, శాపగ్రస్తుడు. శాపగ్రస్తమైన క్రైస్తవ్యం. దేవుని దూత ఆ గొర్రెల కాపు ప్రత్యక్షమై, ఇదిగో దావీదు పట్టణంలో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మహా సంతోషకరమైన సువర్తమానం. ఎవరికి ప్రభువా? కుంటి వాళ్ళకి శుభవార్తే, గుడ్డి వాళ్ళకి శుభవార్తే, పిల్లలు లేని వాళ్ళకి శుభవార్తే, రోగులకి శుభవార్తే, అప్పులున్నారు శుభవార్తే. పోతాయా? అవి పోవు. అప్పులున్నాడు కూడా పాపం చేస్తున్నాడు, పాపాలు తీసేస్తాడు ఆయన. కాళ్ళు లేనాడు కూడా పాపానికి ప్రయాసపడుతున్నాడు, పాపాన్ని తీసేస్తాడు ఆయన. గుడ్డివాడు కూడా మోహపు ఆలోచన కలిగి ఉన్నాడు, పాపాన్ని క్షమిస్తాడు ఆయన. ప్రజలందరికీ పనికి వచ్చే మహా సంతోషకరమైన సువర్తమానం ప్రభువైన యేసుక్రీస్తు వారి పుట్టుక. ఎందుకంటే ఆయన తొలుచూలు కుమారుడిగా పుట్టాడు, దేవుని గొర్రెపిల్లగా పుట్టాడు. ఆయన పుట్టిందే మన కోసం ప్రాణం పెట్టడానికి, నా కోసం ప్రాణం పెట్టడానికి. ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం పుట్టి, చెప్పండి ప్రపంచానికి, ఈయన దేవుని గొర్రెపిల్లని. ఈయన పుట్టిందే ప్రాణం పెట్టడానికి. మనమంతా పుట్టాం, వయసు అయిపోయి చనిపోతున్నాం. కానీ యేసు ప్రభు పుట్టిందే చనిపోవడానికి. దేవుని గొర్రెపిల్లగా పుట్టాడు, వెంటనే ఎర్రదారం కట్టేసేయండి. ఆయన పుట్టిందే చావడానికి, ఆయన పుట్టిందే సిలువెక్కడానికి. యేసు ప్రభు పుట్టిందే సిలువెక్కడానికి. కాబట్టి భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఈ లోకంలో రాజులు, మహాచక్రవర్తులు అనుభవించినటువంటి ఆ పాపాల జోలికి వెళ్ళలే. నిష్కలంకంగా బ్రతికాడు. నాలో పాపం ఉన్నదని మీరు ఎవడైనా స్థాపించగలడా అని సవాల్ చేశాడు. ఏ పాపం లేనటువంటి నిష్కలంకమైన గొర్రెపిల్లగా శిలువ మీదకి ఎక్కాడు.
పాపాత్ములైన మనందరి కోసం ఆ దేవుని గొర్రెపిల్ల శిలువలో బలి అయింది. యేసు ప్రభు పుట్టింది మన కోసం ప్రాణం పెట్టడానికి. దీని గురించి అపోస్తుడైన పేతురు అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడుతునని మీరు ఎరుగుదురు కదా. అమూల్యమైన రక్తం అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడుతునని మీరు ఎరుగుదురు కదా. యేసు ప్రభు రక్తం గొర్రెపిల్ల ఎలా బలి పశువుగా అర్పించబడుతుందో అలా అర్పించబడ్డాడు. నిష్కలంకము నిర్దోషమైనటువంటి రక్తం. యేసు ప్రభు పుట్టుక నీ నా పాపాలు క్షమించబడడానికి బలి పశువుగా జరిగింది. అందుకనే పశువుల తొట్టులో పరుండబెట్టబడ్డాడు. ఇది అర్థమైతే అక్కడి నుంచి ఆనందం ప్రారంభమవుతుంది. మనకు ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నా పాపాలు క్షమించడానికి దేవుని గొర్రెపిల్లగా దేవుడే ఈ లోకానికి వచ్చాడు. నేను పుట్టకముందే వచ్చాడు. నేను పుట్టకముందే నా కోసం ప్రాణం పెట్టాడు. తండ్రి, అన్ని రకాలుగా చెడిపోయిన వాడిని, ఎన్నో పాపాలు చేసిన వాడిని, కలంకం దోషాలతో నింపబడిన వాడిని నా కొరకు పరలోకాధిపతి అయిన మీరు మానవాకారంలో ఈ లోకానికి వచ్చి పశువులా ప్రవర్తించిన నా కోసం పశువుల తొట్టులో పరుండ పెట్టబడ్డారు. నాయన, ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలను? పశువులాగా ప్రవర్తించిన నా కోసం శిలువ మీద బలి పశువుగా మారారు. ఏమని మిమ్మల్ని మీ త్యాగాన్ని కొనియాడ నా పాపాలు క్షమించడానికి శరీరధారిగా ఈ లోకానికి వచ్చి దాసుని స్వరూపాన్ని ధరించుకొని శిలువ మరణం పొందేంతగా మీరు తగ్గించుకున్న విధానం బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధుడైన మీరు పాపాత్మైన నా కోసం తొలిచూలు బిడ్డగా పుట్టి నా కోసం ప్రాణం పెట్టినందుకే మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఆ పరలోక సైన్య సమూహం గొర్రెల కాపురకు ప్రత్యక్షమై ఇక మీద నుంచి మీరు ఆయన్ని ఆరాధించండి అని ఒకప్పుడు పాపాత్ముడిగా ఉన్న నన్ను పరిశుద్ధపరిచి పరిశుద్ధుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధించడానికి ఆ జాబితాలో నన్ను చేర్చినందుకే మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఒకప్పుడు దేవదూతుల ద్వారా ప్రకటించబడిన పరలోక సమాచారం నా చెవుల్లో వినబడేటట్టుగా మీరు చేసినందుకే మీకు వందనాలు. నేను అనేకులు ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి చెప్పేటువంటి స్థితిలో నన్ను ఉంచినందుకై మీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఆ పరలోక అధిపతి నా దేవుడని, నా రక్షకుడని, నా కోసం ప్రాణం పెట్టిన పరలోకపు గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల అని ఇంతవరకు నాతో మాట్లాడిన ప్రతి మాటకై కృతజ్ఞత తెలియజేస్తూ ఏమిచ్చి మీ రుణాన్ని తీర్చుకోగలను? నా జీవితం అంతా మిమ్మల్ని స్తుతించిన ఆ రుణం అట్లుండవలసిందే అని ఒప్పుకుంటున్నా. ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో స్తుతించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్.